దండలేయటం, డాన్సులు పెట్టడం, పాటలు పాడటం, దండలు వేయటం, ఊరేగింపులు చేయటం. నిజంగా అంబేద్కర్ అది కోరుకోలేదు. ఈ సమాజాన్ని ఉద్ధరించాలని, ఈ సమాజంలో ఉన్న అసమానతను తొలగించాలని, ఈ దేశం యొక్క భవిష్యత్తుని ప్రపంచంలో ఈ ఒక దళితుల కోసమే కాదు అంబేద్కర్ పాటుపడింది. మీరు ఒక్కసారి బిఫోర్ అంబేద్కర్, ఆఫ్టర్ అంబేద్కర్, రాజ్యాంగానికి ముందు, రాజ్యాంగానికి తర్వాత ఒకే ఒక సెంటెన్స్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14, 15 ఆర్టికల్ గురించి చెప్తాను మీకు. ఈ దేశంలో పుట్టినటువంటి పౌరులు ఎవరికి కూడా కులం ద్వారా కానీ, మతం ద్వారా కానీ, జాతి ద్వారా కానీ, లింగ వివక్షత కానీ, ప్రాంత విభేదాలు కానీ చూపించకూడదని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి, అది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఎందుకంటే అంతకు ముందు వివక్షతలు ఉన్నాయి. మతాన్ని బట్టి గౌరవించేవాళ్ళు, కులాన్ని బట్టి గౌరవించేవాళ్ళు, స్త్రీలని చిన్న చూపు చూసేవాళ్ళు, ప్రాంతాలను బట్టి లేదు, అందరూ మనుషులంతా ఒక్కటేనని రాజ్యాంగం ద్వారా తెలియపరిచినటువంటి గొప్ప మహానుభావుడు అంబేద్కర్. అలాగే ఎలాంటి వివక్షతలు చూపించకూడదని చెప్పేసి అందరూ సమాన అవకాశాలు ఉండాలి అని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు అంబేద్కర్. అలాగే ఆర్టికల్ 16, రాజ్యాంగంలో ఆర్టికల్ 16 మీరు చూసినట్లయితే దానిలో ఉద్యోగాలు కల్పించాలంటే ఎలాగా అందరికి సమాన అవకాశాలు ఉండాలని పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే ఒకప్పుడు ఈ కుల వ్యవస్థ ఉండేది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు ఉండే. ఇందాక అద్భుతంగా ఆ వర్ణ వ్యవస్థ గురించి అన్న చెప్పారు. కొంతమంది చదువుకోవాలి, కొంతమంది కొన్ని వృత్తులు చేయాలి, ఆ వృత్తిలోనే బతకాలి, ఆ వృత్తిలోనే చచ్చిపోవాలి. మిగిలినటువంటి వృత్తులను కానీ లేకపోతే అధికారాలను కానీ పొందడానికి వీళ్ళకి చదువుకోవడానికి వీలు లేదు, సమాజంలో గౌరవంగా బతకడానికి వీలు లేదు అనేది రాజ్యాంగానికి ముందుండేది. ఎలాగంటే ఒక కులంలో పుడితే, ఒక చెప్పులు కుట్టుకునే కులంలో పుడితే వాడి జీవితాంతం చెప్పులే కొట్టాలి. ఒక కళ్ళు గీసే కుటుంబంలో పుడితే వాడు కళ్ళు గీస్తూనే జీవించాలి. అలాగే కుమ్మరి ఉన్నాడంటే కుమ్మరి, అలా ప్రతి వృత్తు ఒక గొల్ల కమ్యూనిటీకి చెందిన వాళ్ళు గొర్రెల్ని మేపుకుండానే బతకాలని చెప్పేసి అంతకు ముందు రాజ్యాంగానికి ముందు ఉండేది. ఎప్పుడైతే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశాడో నువ్వు ప్రపంచంలో ఏ వృత్తినైనా చేయొచ్చు. కళ్ళు గీసుకునే అతను కలెక్టర్ అవ్వచ్చు, చెప్పులు కుట్టే అతను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఐపీఎస్ ఆఫీసర్. కులం కన్నది కాకుండా ఒక విద్య ద్వారా, విజ్ఞానం ద్వారా ఈ సమాజాన్ని నిర్మించడానికి అంబేద్కర్ పునాదులు వేసి దాన్ని రాజ్యాంగబద్ధం చేశాడు. ఆ రాజ్యాంగాన్ని తీసేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. దానికంటే మహత్తరమైనటువంటి పోరాటం చేయవలసి వస్తుందని భవిష్యత్తులో నేను అనుకుంటున్నాను. ఒక నలుగురు గురించి వాళ్ళ అభిప్రాయం చెప్తాను, టైం లేదు. ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అవార్డు నోబెల్ ప్రైజ్ విన్నర్కి ఇస్తారు. మన భారతదేశం నుంచి ఒక ఆయన ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అమర్త్య సేన్ అని పొందారు. ఆయన్ని ఈ విషయాలన్నీ మనకు తెలియలేదు, మన దగ్గర వరకు రానియరు. మనం తెలుసుకోవాలి, చదువుకుని జ్ఞానం సంపాదించుకుని తెలుసుకుంటేనే మనకు తెలుస్తుంది. ఆయన్ని అడిగారు నోబెల్ ప్రైజ్ ఆయన పొందినప్పుడు ఆర్థిక శాస్త్రంలో. ఆయన అడిగితే నా తొలి గురువు ఫాదర్ ఆఫ్ ది ఎకనామిక్స్ అంబేద్కర్ అని చెప్పాడు. ప్రపంచంలో అవార్డు పొందిన ఆయన అంబేద్కర్ గురించి చెప్పాడు. ఇక్కడ మన గ్రామాల్లో ఉండేవాళ్ళు కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా ఇడిపోయి అంబేద్కర్ అంటే ఏదో ఒక మతానికి లేదా కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అలాగే ఈ మధ్యన ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటి ఒక న్యూస్ మీరు వాట్సాప్ లో చూస్తూ ఉంటారు. సెరీనా జెట్లీ అనే ఒక సినిమా యాక్టర్. ఆవిడ ఎప్పుడో 2001లో అనుకుంటా, 2002లోనో ఆవిడ మిస్ ఫెమిన్ అని వరల్డ్ మన భారతదేశ సుందరిగా ఎన్నికైంది. ఆమెని సౌరభ్ గంగూలీ అనే మాజీ కెప్టెన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె దేశం నువ్వు మరొక జన్ముంటే ఎలా పుట్టాలనుకుంటున్నావమ్మా, ఎందుకు పుట్టాలనుకుంటున్నావు అని అడిగారు ఆ ఇంటర్వ్యూలో. ఆవిడ చెప్పింది, నేను ఈ ప్రపంచంలో అందరి ప్రేమను పొందుతూ, మన్ననలను పొందుతూ గొప్పగా కీర్తించబడుతున్నటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ లాగా జన్మించాలి అని అంది. ఒక లేడీ నువ్వు పూర్వజన్మ అని అంటే నువ్వు ఎలా పుట్టాలనుకుంటావు అంటే ఎలా పుట్టాలనుకుంది?
ఎలా పుట్టాలి అనుకుంది? అంబేద్కర్ లా పుట్టాలి. ఎందుకు ఎలా అనుకుంటున్నామంటే ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, లీగల్ అంటే న్యాయశాస్త్ర కోవిదుడు, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి, మనిషి. ఎప్పుడు కూడా ప్రజల్లో అంబేద్కర్ అంబేద్కర్ ఏ మూలనైనా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ స్లోగన్ వినపడతా ఉంటది. ఒక దళిత పాలనలో కాదు, మీకు ఇక గ్రామం కాడి నుంచి పార్లమెంట్ వరకు, ప్రపంచం వరకు ఆ వాయిస్ వినపడతానంట అంబేద్కర్ అంబేద్కర్. ఈ విషయంలో అంబేద్కర్ ఏమన్నాడు? ఈ రాష్ట్రానికి తగాలు వచ్చినప్పుడు దీని విషయంలో అంబేద్కర్ ఏమన్నాడు? ఇది నదీ జలాల వివాదం వచ్చినప్పుడు అంబేద్కర్ ఏమన్నాడు? రాష్ట్రాల్లో సమైక్య విధానానికి భంగాలుగా ప్రతి ఒక్కడు కూడా పార్లమెంట్ లో కానీ డిబేట్ లో కానీ మీరు చూసినట్లయితే ఈ విషయంలో అంబేద్కర్ ఎలా అన్నాడు, ఎలా ఆలోచించాడు అనేది చూసుకుంటారు. కాబట్టి అంబేద్కర్ లాగా నేను ఉండాలి, అంబేద్కర్ లాగా జీవించాలని ఆవిడ అనుకోవడం జరిగింది. ఇంకొక విషయం, అంబేద్కర్ విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ రెండు విషయాలు విపరీతమైనటువంటి ఆయన ప్రాముఖ్యతనిచ్చాడు. విద్య ద్వారా ఎలా ఇచ్చాడంటే, ఆయన చదివినన్ని చదువులు ప్రపంచంలో ఎవడూ చదవలేదు, గొప్ప విజ్ఞానవేత్త. ఆయన్ని యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్సే ఆయన యొక్క ఒక రోజున, ఆయన పుట్టినరోజుని నాలెడ్జ్ డే, వరల్డ్ నాలెడ్జ్ డే అని చెప్పేసి ఆయన గుర్తించడం జరిగింది. ఒక రోజున ఆయన ఇంటికి వచ్చాడు, మదన మోహన్ నెమాలే అని బనారస్ యూనివర్సిటీలో. ఆయన ప్రొఫెసర్ కాదు, యూనివర్సిటీ హెడ్, కులపతి అంటారు. ఆయన వచ్చి చూసి, ఇదేంటి ఇల్లు ఇలా ఉందేంటి? ఇల్లు అంటే మనం భార్యాభర్తల కోసం, లేదా పిల్లల కోసము, లేదా మనం ఆనందంగా ఉండడానికి కట్టుకుంటాను. ఈ ప్రపంచంలో పుస్తకాల కోసం ఇల్లు కట్టినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. బుక్స్ కోసం అప్పుడు 1934 సంవత్సరంలోనే 50,000 పైగా ఆ రాజగృహ అని దానికి పేరు పెట్టాడు. రాజగృహ అంటే బింబిసారుడు క్యాపిటల్ అన్నమాట. ఆ రాజగృహాన్ని పెట్టి, అంటే పుస్తకానికి, విజ్ఞానానికి, జ్ఞానానికి ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి గొప్ప మేధావి. అయితే ఆ రోజు బాబు అంబేద్కర్ 2 లక్షలు ఇస్తాను నేను, ఈ లైబ్రరీ నాకు ఇచ్చేయి అంటే అంబేద్కర్ అన్నాడు, ఈ పుస్తకాలు నా ప్రాణం, అది ఇచ్చేస్తే నా ప్రాణం పోయినట్టేనని చెప్పేసి చెప్పిన మహానుభావుడు అంబేద్కర్. ఇక సమయం లేదు కాబట్టి ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను సార్. ఇక ఇలా ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసుకున్న, ఏ దేశంలో చూసినా కానీ అంబేద్కర్ గురించి మీకు అలా చెప్తానే ఉంటారు. మనం అంబేద్కర్కి నిజమైన వారసులమే, లేకపోతే నిజమైన ఘన నివాళి అర్పించాలంటే మనం అంగులు ఆర్భాటాలు చేయవసరం లేదు. ఆయన యొక్క సిద్ధాంతం ఒకటి ఉంది, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, కష్టపడాలి, చదువుకుని ఆత్మగౌరవంగా నువ్వు ఈ సమాజంలో బ్రతకాలని చెప్పేసి చెప్పడం జరిగింది. పార్లమెంట్ లో డిబేట్ జరుగుతుంది, ఈ రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగ చైర్మన్ డాక్టర్ జరుగుతున్నప్పుడు ఈ అన్ని విషయాల మీద మాట్లాడుతూ హిందూ సమాజంలో ఉన్నటువంటి గ్రంథాల మీద విపరీతమైన కొటేషన్ చెప్తూ ఆయన చెప్తా ఉన్నాడు. చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా నోరెళ్ళబట్టి, ఏంటి ఈ గ్రంథాలని, మహాభారతం, రామాయణం, వేదాలు ఇవన్నీ ఎప్పుడు చదివాడు, ఈ పురాణాలను ఎప్పుడు చదివాడు అంబేద్కర్ అని అక్కడ ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ వచ్చి, ఏమయ్యా అంబేద్కర్ ఎక్కడ చదివావయ్యా నువ్వు, ఏంటయ్యా బాబు మాకే తెలియని చదివాను, అలా కౌగిలించుకున్న అంబేద్కర్ని గౌరవించడం జరిగింది. ప్రతి విషయంలో అంబేద్కర్కి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు. ఆయనకి ప్రాంతమే ఉంటే, కులమే ఉంటే, వర్గం ఉంటే మన ఈ ఊర్లో విగ్రహం ఉండేది కాదు, ఇలా నిలబడేది కాదు. ఈ మెట్లెక్కగానే నేను భావోద్వేగానికి లోనయ్యాను. అద్భుతంగా కట్టారు ఈ గ్రామంలో విగ్రహాన్ని. నేను చాలా చూశాను, కానీ ఈ గ్రామస్తులందరికీ, ఈ కమిటీ వాళ్ళందరికీ, దీనిలో భాగస్వాములైన వాళ్ళందరికీ కూడా నేను ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లేట్ అయినా కానీ, ఆలస్యమైనా కానీ అద్భుతమైనటువంటి ఈ విగ్రహాన్ని నిర్మించిన ఈ గ్రామస్తులకు, కమిటీ సభ్యులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఆరోగ్యం బాగోపోయిన చందు అనే కుర్రాడు, ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. చందు అనే కుర్రాడు ఆయన గురించి ఇది చేయాలని, ఆయన ఆరోగ్యం బాగాపోయినా నేను బతికుండగానే ఈ విగ్రహాన్ని ఇక్కడ నిలబెట్టాలని చెప్పడం అనేది చాలా గొప్ప ఘనకార్యం. ఒకసారి ఆయనకి, అలాగే సీతారామరాజు గారు కానీ, వీరాస్వామి గారు కానీ, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ
దీని కృషి వెనకాల ఉన్నారు. అంబేద్కర్ కోరుకునేది ఒకటే, సైద్ధాంతికం. మనం జ్ఞానంగా ఉండాలి, చదువుకోవాలి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన నేను, మా తల్లిదండ్రులకు అక్షరాస్యత లేదు, చదువు లేదు, కూలి పని చేసుకుంటూ మమ్మల్ని చదివించారు. నేను MA BL చదివాను. ఏపీ సెక్రటరియట్ లో జాయింట్ సెక్రటరీగా ఉద్యోగం చేస్తున్నానంటే నా తల్లిదండ్రుల భిక్ష. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చూపిన మార్గం, ఆయన లేకపోతే చదువు లేదు. ఎందుకంటే ఆయన చదివే టయానికి బడి బయట ఉండాలి. మనకి విద్య లేదు, విద్య ఎవరి సొత్తో కాదు, ఇది అందరి సొత్తని ప్రకటించి దాని ద్వారా మన చదువుకుని పైకి వచ్చాం. కాబట్టి పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు, ముఖ్యంగా స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు అంబేద్కర్. స్త్రీల గురించే, స్త్రీల హక్కుల కోసమే ఆయన యొక్క పదవిని తునప్రాయంగా స్వీకరించి హిందూ అనే బిల్లు పెట్టి ఈ ప్రపంచంలో స్త్రీల కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ భీమరావు అంబేద్కర్ ఒక్కడే. ఏ విషయంలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా గానీ అంబేద్కర్ యొక్క విషయం ఎక్కడా మీకు తగ్గదు. ఎందుకంటే అంబేద్కర్ ఏదో చదువుకున్నాడనో, లేకపోతే మంచి ఉద్యోగం రాజ్యాంగం చేశాడని గౌరవించడం కాదు. అంబేద్కర్ లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆయన క్యారెక్టర్, ఆయన జీవితంలో ఉన్నటువంటి ఏ విషయంలో కూడా చిన్న మచ్చ, అబ్బా అంబేద్కర్ చిన్న తప్పు చేశాడు, అయ్యా నేను ఇదని చేశాను, నన్ను క్షమించండి అనేది ఆయన జీవితంలో లేదు. ఆయన తునప్రాయంగా తన పదవుల్ని స్వీకరించాడు. ఒకే ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. అంబేద్కర్ రాజ్యాంగం అంతా అయిపోయిన తర్వాత, భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన తర్వాత అంబేద్కర్ మతం మారుతున్నాడంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, పార్సీలు అందరూ మా మతంలో చేరు అని చెప్పి వచ్చారు. మౌంట్ బ్యాటన్ భార్య పిలిచి, అంబేద్కర్ నువ్వు ఇలా మతం మారుతున్నావు ఉండగా మా క్రైస్తవ మతంలోకి వస్తే ఈ దేశానికి మేము స్వతంత్రం ఇచ్చిన తర్వాత నీకు గవర్నర్ జనరల్ పదవిని ఇస్తానంటే చిరునవ్వు నవ్వుతూ త్యజించాడు ఆ పదవిని. అలాగే మన నవాబు, హైదరాబాద్ నవాబు ఏమన్నాడు, అంబేద్కర్ నువ్వు ముస్లిం మతం కానీ తీసుకుంటే ఈ హైదరాబాద్ దానికి నీకు యూనివర్సిటీకి పర్మనెంట్ గా కులపతిని చేస్తాం, అలాగే 700 లక్షల రూపాయలు నీకు డిపాజిట్ చేస్తానంటే చిరునవ్వు నవ్వుతూ ఎవడండి వదిలిపెట్టేది? ఎవడు వదిలిపెడతాడు అంత డబ్బుని? వదిలేసాడు. అయిపోయింది సార్, ఒక్క నిమిషం అండి, నేను ఎక్కువ మాట్లాడినా ఇక్కడ మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాను. నేను అసలు ఎక్కువ మాట్లాడు. చిరునవ్వుతో 700 లక్షల కోట్లు వదిలేశాడు. అసలు అంతా త్యాగమే జీవితం. ఎవరి కోసం? ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు, దేశాన్ని బాగు చేయాలనుకున్నాడు. అట్లా ప్రతి విషయంలో కూడా అంబేద్కర్ మచ్చ చూపించడానికి లేదు. మనం ఒక చిన్న నోటికి అమ్మేస్తాం, సారా ప్యాకెట్కి అమ్మేస్తాం, బిర్యానీ ప్యాకెట్కి అమ్మేస్తాం. అంబేద్కర్కి మతం తీసుకుంటే 700 కోట్లు ఇస్తానంటే తునప్రాయంగా. అందుకే అంబేద్కర్ ఏమంటాడంటే ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ఎవడి ముందు మన చేతి చాపకూడదు, మనం ఆత్మాభిమానంగా ఉండాలని చెప్పేసి ఆయన ఆ స్లోగన్ ఇచ్చాడు. మనం రాయలుగా బతకాలి, మనం ఎవరి కింద బానిసగా బతకూడదు. నువ్వు ఇంకా చదువుకున్నా ఇన్ని రోజులైనా అంబేద్కర్ గురించి చదివిన తర్వాత కూడా మన జీవితాలు మారకపోతే ఇక వ్యర్థం. రోజు ఇది ఒక గుడిలాగా ఉంది, ఇది అంబేద్కర్ విగ్రహం ఇదిలాగా లేదు. రోజు వచ్చి ఒకసారి పిల్లలు కానీ ఇల్లు కానీ అంబేద్కర్ చూడగాలని ఇలా నేను ఉండాలి, ఇలా చదువుకోవాలి, గొప్పవాడిని అవ్వాలని పిల్లలు అనుకోవాలి. తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా స్త్రీలకు చెప్పేది ఏంటంటే వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి వాళ్ళని చదివించండి, ప్రయోజకులు చేయండి పిల్లల్ని. పిల్లలు కూడా మంచి మనలాగా కాకుండా మనకంటే ఇంకా హోదాగా బతకాలని అది తల్లిదండ్రుల్లో తల్లి తలుసుకుంటే అవుతుంది. మీరు కంపల్సరీగా చాలా మంది వచ్చారు ఆడపిల్లలు, అలాగే మన స్టేజ్ మీద కూడా సగం మంది స్త్రీలు ఉన్నారు. అంబేద్కర్ ఆశయం అదే. కాబట్టి మీరందరూ కూడా బాగా పిల్లల్ని చదివించి వాళ్ళని ప్రయోజకులు చేస్తారని అందరికీ మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై భారత్. వెంకటేశ్వర గారి గురించి ఒక మాట చెప్తానండి. ఆయన ఐఏఎస్ స్థాయిలో మన సెక్రటేరియట్ లో ఉన్నటువంటి మనిషి, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న డిప్యూటీ సెక్రటరీ